లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 23వ కీర్తనలోని మొట్టమొదటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం చూస్తే కనుక 23వ కీర్తన మనకు అందరికీ కూడా చాలా అంటే చాలా సుపరిచితం. 23వ కీర్తన తెలియని క్రైస్తవుడు ఉంటాడు అంటే కనుక సందేహమే అన్నమాట. ఎందుకంటే కనుక చిన్ననాటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినది మొదలుకొని ప్రతి ఒక్క పిల్లవాడికి నేర్పేది ఏంటంటే కనుక 23వ కీర్తన. అందుకని ప్రతి ఒక్కరికి కూడా యొక్క కీర్తన చూడకుండా చెప్పగలిగిన సామర్థ్యం ఉంటూ ఉంటుంది. అయితే కనుక ఈరోజు మనం అందులోని మొట్టమొదటి వాక్యాన్ని నేర్చుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనే నిజంగా దేవుడే మన కాపరి. ఒక ఆయన అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేదు ఊపిరి అని. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేదు ఊపిరి అన్నాడంట. అలా కాదు, కానీ నిజమైన క్రైస్తవులందరికీ కూడా ఆయనే కాపరి. కొంతమంది ఉంటారు ఆయన ఉంటే నాకు ఊపిరి ఆడట్లేదు, ఎందుకంటే కనుక పాపంలో ఉంటారు కాబట్టి సరిగ్గా ప్రార్థన చేయలేరు, సరిగ్గా వాక్యం చదవలేరు. యేసుక్రీస్తు అంటే చిరాగ్గా ఉంటుంది, యేసుక్రీస్తు అంటే చాలా ఒళ్ళు ఆ మంట పుడుతూ ఉంటుంది. అలాంటి వారికి మరి యెహోవా నా కాపరి, నాకు లేదు ఊపిరి అన్నట్టుగానే వాక్యం ఉంటూ ఉంటుంది. కానీ ఎవరైతే భక్తి కలిగి ఉంటుంటున్నారో వారికి తప్పనిసరిగా ఆయనే కాపరి, ఆయనే అన్నీ చూసుకునేవాడు, ఆయనే అన్నిటికీ సమర్థుడు. మనకి ఏం కావాలన్నా A to Z మీరు చూస్తూ ఉంటారు కదా. అమెజాన్ మీకు అందరికీ బాగా తెలిసింది. అమెజాన్ కింద ఒక సింబల్ ఉంటూ ఉంటుంది, యారో మార్క్, A నుంచి Z వరకు. అంటే కనుక A to Z ఇక్కడ అమెజాన్లో దొరుకుతాయి అని అర్థం అనమాట. అయితే కనుక అక్కడ దొరకలేనివి కోకొల్లలుగా ఉంటూ ఉంటాయి. అయితే కనుక మన కాపరి అట్టంటుడు కాదు. మన కాపరి దగ్గర అన్నీ ఉంటాయి. నువ్వు అడగాలే కానీ ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి బాధకు ఒక ఓదార్పు, ప్రతి దానికి కూడా ఒక అర్థం, దాని యొక్క విలువలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయన నీకు బాగా అర్థమయ్యేలాగా ఆయన నీకు తెలియజేయగలడు. మన కాపరి దగ్గర అన్నీ ఉంటూ ఉంటాయి. నీకు ఏది కావాలన్నా, ఏ సమస్య అయినా దానికి పరిష్కారాన్ని ఆయన నీకు అనుగ్రహించగలవాడు. ఆయన నిజంగా మన కాపరి. ఇంకా మన కాపరి ఎలాంటి వాడో మనం చూద్దాం. మన కాపరి ఎలాంటి వాడు అంటే కనుక ఆయన చాలా అంటే చాలా మంచి కాపరి. మనం చూస్తే కనుక యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం చూస్తే కనుక అక్కడ ఉంటుంది కదా, ఆయన చాలా మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి కాపరి ఉన్నాడంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడనే అర్థం. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పడతాడు. చెడ్డ కాపరి గొర్రెలను ఎలా పడితే అలా విడిచిపెడుతూ ఉంటాడు. మీకు అర్థం కావాలంటే కనుక యేసుక్రీస్తు మన కోసం యొక్క ప్రాణాన్ని పెట్టాడు, ఇందులో ఏ సందేహం లేదు. కానీ చెడ్డ కాపరి ఉన్నాడే, ఆయన మాత్రము మన కోసం ప్రాణం పెట్టడు, మన ప్రాణాలనే పరంగా పెట్టి ఆ కాపరి సుఖంగా ఉంటారు. 2 రకాల కాపరి మనకు కనబడుతూ ఉంటారు. ఒకటేమో మంచి కాపరి, ఇంకొకటేమో చెడ్డ కాపరి. చెడ్డ కాపరి ఎలాంటి వాడంటే కనుక మనలను సులువుగా వదిలేస్తూ ఉంటాడు. ఇష్టానుసారంగా నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు ఉండు, ఎవరికైనా ఎదురు చెప్పు, ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పు, పొగరుగా మాట్లాడు, నీకంటే పెద్ద తోపు ఎవరు లేరు ఇక్కడ, నువ్వే ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నీకు ఎదురు చూడు ఎవడు లేదని చెప్పి అన్ని రకాల ఆ చెడ్డ మాటలు నూరు పోసి ఏం చేస్తారని కనుక ఇష్టానుసారంగా విడిచిపెడతాడు. అయితే కనుక మంచి కాపరి అలా విడివాడు అనమాట. మంచి కాపరి తానే దగ్గరుండి నిన్ను కాస్తూ ఉంటాడు. నీకు కాపలా కాసేది ఆయనే, నీకు తోడుగా ఉండేది ఆయనే, నీ వెంట నడిచేది ఆయనే, నిన్ను కాపాడేది ఆయనే, నీ బదులు శ్రమను అనుభవించేది ఆయనే మంచి కాపరి. మన కాపరి చాలా అంటే చాలా మంచి కాపరి. మనలను ఇష్టానుసారంగా వదిలివేయడం, మనలను క్రమశిక్షణలో పెంచుతూ ఉంటాడు. ఆయన చాలా అంటే చాలా మంచి కాపరి. మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో మోషే ఇశ్రాయేలు జనులను తీసుకుని వెళ్ళి అహరోనుకు అప్పచెప్పి, అయ్యా వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను కొండపైకి వెళ్ళి మళ్ళా వస్తానని చెప్పినప్పుడు అహరోను సరిగ్గా చూసుకోలేదు. మామూలుగా అయితే కనుక
కాపరి మాట గొర్రెలు వినాలి. అయితే కనుక ఇక్కడ గొర్రెల మాట కాపరి విన్నాడు. గొర్రెలన్నీ కూడా చెల్లాచెదురైపోయి ఒక గొప్ప విపత్తుకు ఇవి పాల్పడ్డాయి అన్నమాట. అందుకనే నిజమైన కాపరి గొర్రెల కోసం ప్రాణం పడతాడు. గొర్రెలు క్రమశిక్షణలో నడిపిస్తూ ఉంటాడు. అహరోను సరైన కాపరిగా ఉండలేకపోయాడు ఇశ్రాయేల్ జనుల విషయంలో. అందుకని మోషే కొండపైన ఉన్నంతకాలం కూడా ఆ యొక్క అహరోను ప్రజలను ఇష్టానుసారంగా వదిలేశాడు. అయితే కనుక మన కాపరి మంచి కాపరి నిన్ను మాత్రం ఇష్టానుసారంగా విడిచిపెట్టడు. నిన్ను మాత్రం చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి నిన్ను చూస్తూ ఉంటాడు. రెండవదిగా మన కాపరి ఎలాంటి వాడు అంటే కనుక ఆత్మల కాపరి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం చూస్తే కనుక ఆయన ఆత్మల కాపరి. ఆత్మలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం చూస్తే కనుక మనం చనిపోయిన తర్వాత మన్నైనది మరలా తిరిగి మన్నైపోవను. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోవను. ఆత్మ తప్పనిసరిగా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. అపవాది మనకు ఆత్మలను తీసుకుంటాను, బంధిస్తాను, నా వాళ్ళు అని చెప్తే కనుక దేవుడేమి ఊరుకోడు. తప్పనిసరిగా ఆయన ఆత్మలన్నీ కూడా ఆయన వద్దకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే కనుక మనము ఆయన్ని అనుసరించాలి. ఈ భూమి మీద మోషే నమ్మకంగా జీవించాడు. అయితే కనుక మోషే కోసం సాతాను వెళ్ళాడు. మోషే నావాడు, మోషే సమాధి నాకే దక్కాలని అడిగినప్పుడు మిఖాయేలు అక్కడ అపవాదితో పోరాడి మోషే యొక్క శరీరాన్ని తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మోషే శరీరం ఎక్కడుందో ఎవరికి నేటికి కూడా తెలియదు. ఎందుకంటే కనుక మన కాపరి ఆత్మల కాపరి. ఒకటి మంచి కాపరి, రెండవదిగా ఆయన ఆత్మల కాపరి. మూడవదిగా మన యొక్క కాపరి ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అంటే కనుక ఆయన మనకు అనేక బహుమానాలు ఇస్తూ ఉంటాడు. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే కనుక ఆయనే చాలా ప్రధాన కాపరి, మంచి ప్రధాన కాపరి. మనకు ఏమి కావాలో అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. అతి శ్రేష్టమైన బహుమానాలు ఇస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ ఆయన వంటి కాపరిక ఎక్కడ కూడా లేడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే చాలా ప్రధాన కాపరి. మనకేం కావాలో అన్నీ కూడా ఎరిగిన వాడు. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. మనుషులందరూ ఇచ్చే వాటికంటే ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు చాలా అంటే చాలా శ్రేష్టమైనవి. ఇక నాలుగవదిగా ఆయన చాలా గొప్ప కాపరి. తనకు ఉద్దేశములన్నీ కూడా మన ద్వారా నెరవేర్చే కాపరి. ఆయన నాకు ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మన ద్వారా నెరవేర్చుకోగలడు. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ అనుసరిస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఏ ఒక్క ఉద్దేశం కూడా ఆయన మర్చిపోడు. మన నిమిత్తమైన ఉద్దేశం ఏంటో, ఆయనకు చిత్తం ఏంటో మొత్తం కూడా ఆయన మన ద్వారా నెరవేర్చుకునేటువంటి గొప్ప కాపరి, ప్రధాన కాపరి. కాబట్టి ఇటు ఎంత గొప్ప కాపరి మన కాపరి అయితే, ఇంకా ఆలోచిస్తే కనుక ఎవరికి వాళ్ళు నా కాపరి అయితే నిత్యత్వం వరకు కూడా జీవితాంతం కూడా అటువంటి వ్యక్తి మన కాపరి అయితే కనుక మనకు చాలా అంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాము. ఎన్నడే కానీ మనము త్రోవ తప్పిపోము. ఆయన మన చేయి విడిచిపెట్టడు. మనం ఎక్కడున్నా సరే ఆయన మనలను కాపాడుకుంటూ ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, నాగుపాములు వచ్చినా ఏది మనల్ని ఏమీ కూడా చేయలేదు. ఆయన మనకు కాపరిగా ఉన్నంత వరకు మనకేమీ కూడా ఇబ్బంది లేదు. కాబట్టి మనము ఆయనకు గొర్రెలమే ఉండి ఆయన మన కాపరి ఉండాలని మనం చాలా ఆశపడాలి. సండే స్కూల్లో ఒక చిన్న పిల్ల అంటూ ఉంటుంది కదా, యెహోవా నా కాపరి నాకు అంతే చాలు అంటూ ఉంటుంది. యెహోవా నా కాపరి నాకు అంతే చాలు. మన యొక్క జీవితంలో కూడా ఆయన మన కాపరి అయితే ఇంకా అంతే చాలు. ఈ జీవితానికి ఇంక ఏమి కూడా అవసరం లేదు. ఆయన మన కాపరి అయితే మనకి చాలు. ఈ జీవితానికి ఒక అర్థం ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆయనను కాపరిగా మార్చుకోవాలి. ఆయన మన కాపరి అయితే మనకు అనేక బెనిఫిట్లు ఉన్నాయి, మనకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఒక గొప్ప రక్షణ, ఒక భద్రత మనకు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనను మీ యొక్క సొంత
వ్యాపారిగా భావిస్తానని చెప్పి ఆశిస్తుంటున్నాను. అటు ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.